విశాఖలో ఓ యువకుడి హత్య తీవ్ర కలకలం రేపుతోంది. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ వద్ద ఓ యువకుడి మృతదేహం ఫేస్ పైన తీవ్రమైనటువంటి గాయాలు కనిపించాయి. అతని రెండు చేతుల పైన కూడా లివ్ లైక్ ఏ కింగ్ అంటూ టాటూ వేసింది. అటుగా వెళ్తున్నటువంటి స్థానికులు ఆ మృతదేహాన్ని గుర్తించి అనుమానాస్పద స్థితిలో ఉంది అంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లోజ్ టీంతో సహా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగానే కేసుని నమోదు చేశారు. ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన గంటల వ్యవధిలోనే ఇది హత్యగా తేలింది. ఎందుకంటే ఆ వ్యక్తి మృతదేహంపై పూర్తిగా ఫేస్ పైన బలమైన గాయాలు ఉన్నాయి. మద్యం సీసాలతో అవి గాయపరిచినట్టుగా కూడా తెలిసింది. సో దీంతో ఖచ్చితంగా ఎవరో హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి గంట వ్యవధిలోనే అని చెప్పాలి ఇద్దరు నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. అయితే పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగింది. ఎంత కిరాతకంగా అతన్ని మందు సీసాలతో మద్యం బాటిళ్లతో ఫేస్ పైన గట్టిగా కొట్టి హత్య చేసినట్టు కూడా తేలింది పోలీసుల దర్యాప్తులో. ఏది ఏమైనప్పటికీ కూడా చాలా బాధాకరమైన ఘటన. మృతుడు వయసు 22 సంవత్సరాలు. గుంటూరు కళ్యాణ్ చక్రవర్తి. ఈ అబ్బాయి పెందుర్తి అప్పల నరసయ్య కాలనీకి చెందినవాడు. అయితే పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్టుగా పోలీసులు నిర్ధారించడంతో పాటు మృతుడి పైన అంటే ఈ కళ్యాణ్ చక్రవర్తి పైన కూడా సిటీ పరిధిలో కొన్ని స్టేషన్లో కొన్ని కేసులు కూడా ఫైల్ అయినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఒక్కసారి మనం చూస్తే కనుక ఇంతకుముందు కూడా గతంలో కూడా ఎయిర్పోర్ట్ జోన్ స్టేషన్లో కావచ్చు, ఇట్లా నిర్మానుష్య ప్రాంతాల్లో ఇలాంటి హత్యలు తీవ్ర కలకలం రేపడమే కాదు, నగర ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని చెప్పాలి. ఒకప్పుడు ఈ తరహా హత్యలు జరిగినప్పుడు కరుడుగట్టిన నేరస్తులు చేసేటటువంటి పనులు మనం చూసేవాళ్ళం. ఆ తరహా కేసులే ఎక్కువగా వినిపించేవి, కనిపించేవి కూడా, పోలీసుల దృష్టికి వచ్చేవి కూడా. కానీ ఇప్పుడు యువత, మరీ ముఖ్యంగా 20 నుంచి 30 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళే ఈ కక్షలతో వ్యక్తుల మధ్య ఘర్షణల కారణంగా హత్యలకు తెగబడుతూ ఉండటం, అది కూడా ఎంత క్రూరంగా అంటే తీవ్రంగా కొట్టి చంపేయటం, దాన్ని కొన్ని అయితే ప్రమాదాలుగా చిత్రీకరించే పనులు చేస్తున్నారు. కొంతమంది అయితే ఇట్లాంటి హత్యలకు తెగబడి పోలీసులకు ఒక సవాల్ విసిరాలి, ఒక ఛాలెంజ్ ఇవ్వాలి అనే స్థాయిలో కూడా దిగజారిపోతున్నటువంటి పరిస్థితులు, పేట్రేగిపోతున్న పరిస్థితులు. వీటన్నిటికీ ప్రధానమైన కారణం మద్యానికి బానిస అవుతున్నారు. అనేక రకాల వ్యసనాలకు అలవాటు పడిపోతూ యువత గాంజా మత్తులో కావచ్చు, లేకపోతే ఇట్లాంటి గ్యాంగ్ వార్లు ఇట్లాంటివి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గుంపులుగా ఏర్పడి ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తూ అరాచకాలకు తెగబడుతూ ఉండటం, పబ్లిక్లో చాలా న్యూసెన్స్ క్రియేట్ చేయటం, ఇలాంటి ఘటనలు కూడా మనం తరచుగా చూస్తున్నాం. అయితే విశాఖ అనేటప్పటికీ చాలా ప్రశాంతమైన నగరంగా, బ్యూటిఫుల్ సిటీగా ఎంతో పేరుంది. ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు ఈ అందమైన సిటీని చూడటానికి వస్తుంటే ఇక్కడ మాత్రం కొన్ని ఘటనలు చాలా ఇబ్బందికర పరిస్థితులుగా మారుతున్నాయి. అయితే విశాఖ నగర పోలీస్ కమిషనర్గా డాక్టర్ శంకబ్రత బాగ్జీ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత పూర్తి స్థాయిలో ఇప్పుడు డ్రోన్ కెమెరా కూడా ఒక నిఘాలాగా పనిచేస్తోంది. ఆకాశంలో డ్రోన్ని ఫ్లై చేస్తూ కూడా నేరస్తులు ఎక్కడ ఉన్నా కూడా ఇట్టే పట్టేసే పరిస్థితులు కూడా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్న వారిని కూడా ఎక్కడెక్కడో ఉన్న మారుమూలలో ఉన్న కూడా వాళ్ళని వెతికి పట్టుకుంటున్నారు. గాంజా మొక్కల్ని నిర్మానుష్య ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా పండిస్తూ సొమ్ము చేసుకుంటున్నటువంటి వారిని, సొసైటీని చెడగొట్టాలనే ప్రయత్నం చేస్తున్న వారిని పట్టేసుకుంటున్నారు. అయితే ఈ మధ్య కొన్ని గ్యాంగ్లు, ముఠాలు చూస్తే కనుక పాత కక్షల వల్ల వీరంతా కూడా రౌడీ షీటర్, ఛార్జ్ షీట్లు కూడా ఉన్న వాళ్ళు కూడా ఇట్లాంటి హత్యలకు గురవటం, మళ్ళీ హత్యలు చేస్తూ ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి వీటిపైన కూడా పూర్తి స్థాయి ఫోకస్ పెడతామంటున్నారు సిపి. దీనికోసం ఎక్కువగా అన్ని స్టేషన్స్ని కూడా అలర్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా నేరస్తులు ఎక్కడ ఎలా విజృంభించినా కూడా పట్టుకోవడానికి మేము సిద్ధమే అంటున్నారు. కానీ కొన్ని ఇట్లాంటి నేర ఘటనలు చూస్తే, హత్య కేసులు చూస్తే కనుక ఒక రకమైన ఛాలెంజే కాదు, ప్రజలను తీవ్ర భయాందోళనకు, భయభ్రాంతులకు కూడా గురి చేస్తున్నాయి. అనేక చోట్ల నిర్మానుష్య ప్రాంతాల వైపు కుటుంబాలతో సహా ప్రయాణించాలన్నా కూడా తీవ్రంగా భయపడే పరిస్థితులు ఉన్నాయి. మరీ ముఖ్యంగా వీటన్నింటికి ప్రధానమైన కారణం గాంజా, డ్రగ్స్ ముసుగులో ఈ మత్తులో తేలిపోతున్న యువత కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఏం చేస్తున్నారో తెలీదు, బరి తెగిస్తున్నారు. ఇట్లాంటి హత్యలకు తెగబడుతున్నటువంటి పరిస్థితి, దోపిడీలకు తెగబడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఏది ఏమైనా గంట వ్యవధిలోనే ఈ కేసును ఛేదించారు పెందుర్తి పోలీసులు.